కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దగదర్తే టీడీపీలో ఫుల్ జోష్. మాలేపాటి నివాసంలో టీడీపీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. కావలి నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడిని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా టీడీపీ అధిష్టానం నియమించిన సందర్భంగా దగదర్తిలోని మాలేపాటి నివాసంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుబ్బానాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నామంటే ముఖ్యంగా అది దగదర్తి మండల ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహకారమని అన్నారు. అందరి సహకారం మరియు సమిష్టి కృషి వల్లనే తనకు ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది అన్నారు. తన ఎదుగుదలకు సహకరించిన కావలి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి తాను అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఇదే ఉత్సాహంతో పనిచేసి రాబోవు సార్వత్రిక ఎన్నికలలో కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని, కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని, ముఖ్యంగా మన దగదర్తి మండలం నుండి అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. గత 2 సంవత్సరంగా ఆయన శక్తిని మించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా ఎవరు చేయలేని పని ఆయన ఇంకా తీసుకునే రోజుకి కావాలి టౌన్లో కావచ్చు, ఎక్కడ కూడా బయటికి మనిషి వస్తే ఏ కేసులో ఇరుక్కుంటాం అనే పరిస్థితి. ఆ రోజు ఈ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక చిన్న పావురాడు పెట్టుకునేవాడు ఇంటి ముందు పెట్టుకోకుంటే దాంతో స్టార్ట్ అయింది ఆయన చెప్తాం. ఆ రోజు పావురాడు పెట్టుకునేవాడు హీల్ చేశారు వచ్చి, ఏమైనా పావురాడు పెట్టుకుంటే పడే బౌద్ధుల కోసం పెట్టుకుంటే అంటే కబ్జా, ఇంటి ముందు పావురాడు కూడి పెట్టుకుని తగ్గుతుంటే ఏదో పెట్టుకుని పోతుంటే అది పెద్ద కబ్జాలాగా ఉంటే నేరుగా పోయి మున్సిపల్ ఆఫీస్కి పోయి చొరబడి పోలీసులు ఎదురించిన వాగ్వాదం చేసి దాంతో స్టార్ట్ అయింది. తర్వాత తుమ్మలపేట రోడ్లో ఎందుకు చూసే ఉంటారు వాట్సాప్లో కనీసం బురదలో కూర్చున్నాం. ఈ రోజు కూడా వాళ్ళకి దాన్ని బురదలో కూర్చున్న వాళ్ళకి జ్ఞానోదయం కలగల, జ్ఞానోదయం ప్రజలు చూపించే పరిస్థితుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యకర్తలు వస్తే ఏ కేసుల్లో 24 కేసులు ఆయన పెట్టుకొని ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి సునాయాసంగా మన నియోజకవర్గం గెలుపు సాధ్యమైందంటే ఒక మన మానవపాటి రవీంద్ర సుబ్బారాయణ చేసిన కృషి వల్ల ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఒక మానవపాటి సోదరుల భరోసా. అరే మనకు వాళ్ళు ఉన్నారు, ఏదైనా శత్రు అనే పోటీ ఆయన చేపట్టి 200 సంవత్సరం ఆర్థికంగా ఖర్చు పెట్టినాడు. అదేవిధంగా ఆయన ఏ వర్క్లు చేయకుండా కేవలం తప్పని వదిలేసి మన మండలం కూడా వదిలేసి ఇద్దరు లేసి కావలి ఎక్కడ ఉంటే కావలి నియోజకవర్గం చిన్న విషయం. కావలి టౌన్తో ఏగలంటే ఒక రాష్ట్రంతో ఏగవచ్చు. అలాంటి కావలి ఏగి ఈరోజు గాడిని ఇచ్చినాడు. ఆ గాడిలో ఆయన సమీకరణ గీలేకపోయారు. రాబోయే రోజుల్లో అలాంటి అవకాశం వస్తున్న ఆశతో మన చంద్రబాబు నాయుడు మీటింగ్లో చెప్పాడు ఏమని, నేను సుబ్బానన్న మంచి బ్రహ్మాండంగా మేము వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సభను నిర్వహించాడు, బ్రహ్మాండంగా చేశాడు. కానీ ఈరోజు సుబ్బానన్న భవిష్యత్తు మారేపల్లి సుబ్బారెడ్డి భవిష్యత్తు నేను చూసుకుంటాను, రాజకీయ భవిష్యత్తు అని చెప్పినాడు. చెప్పి కూడా వారం 10 రోజులు కాలేదు. ఈ లోపల మనకి రాష్ట్ర లెవెల్లో అచ్చెన్నాయుడు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడుగా సెకండ్ ప్లేస్కి మనకు ఉపాధ్యక్షుడు రాష్ట్ర పదవి వచ్చిందంటే ఈరోజు 40 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఒకటో రోజు నాకు తెలియదు కానీ 46 సంవత్సరాలు 40 పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఒక మండలం మాధవ ప్రభావం నుంచి పార్టీ మారినా, బిఎంఆర్ వచ్చి పార్టీ మారినా, రకరకాల వ్యక్తులు చనిపోతున్నా ఒకే పార్టీ ఒకే అజెండాతో ఉండబట్టే ఈరోజు ఈ పదవి దక్కిందని ఈ సభాముఖంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. దీనికోసం మన వంతుగా మన మనిషిని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది, ఆ అభిమానం మనకు ఉంది. కాబట్టి ఈరోజు చిన్నది అన్నలు కూడా తెలియకుండా కొంతమందికి ఫోన్ చేసి
చూడండి 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 పైకి లేపండి ఓకే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నంటే నిజాయితీ పార్టీ స్థాపించిన రోజు నుంచి తెలుగుదేశం మాకు చిన్న మచ్చలేదు. ఏ రోజు ఏమున్నా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడుగా మేము భావించాం. ఇద్దరు లేస్తే మీకు ఏ ఇబ్బంది అన్నా మేము ప్రజలు తప్పన పడతాం. మీరు కూడా మేమంటే అంత అభిమానంగా ఉంటారు. మీ అభిమానమే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకుపోయింది. మిమ్మల్ని జీవితంలో మనవలేము. మనం ఈరోజు ఈ కావలి నియోజకవర్గం కావచ్చు, అల్లూరు నియోజకవర్గం, పెదవాడ పార్టీకి జిల్లా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఇచ్చారు. ఈరోజు మనకి ఇచ్చారు. ఇది మర్చిపోదగ్గది కాదు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని మన కావలికి వచ్చిన రోజు ఇంకా సుబ్బానాయుడికి భవిష్యత్తు నాదే అని చెప్పడం జరిగింది. ఆ రోజు అన్నాడు 2 సంవత్సరాలు కావలి దద్దరిల్లింది అని చెప్పాడు ఆయన. అదేవిధంగా ఈరోజు మనకి వారం తీసుకున్నానే ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. దీనికంతా కారణం మీరే. మీ కృషి మా కృషి రెండు కలిస్తేనే ఈ స్థాయికి వచ్చాం. ఎప్పుడైనా ఎవరైనా సరే నిజాయితీ గెలిపిస్తుంది. ఎవరికైనా కావాల్సింది ఒకటే పార్టీ, ఒకటే మాట. మన నిజాయితీ మనల్ని ఏ స్థాయిగా తీసుకోబోతుంది. రోజుకొక పార్టీ, రోజుకొక వ్యవహారం చేస్తే ఎవరు నమ్మరు. ఎక్కడ పోయినా ఇవి ఉండరు. మన మండలంలో ఏ నాయకుడు ఆ పార్టీలో పోతాడు, ఈ పార్టీలో పోతాడు అనే భయం లేదు. మన నాయకుడు, ప్రతి నాయకుడు ఆ నిజాయితీ ఉంది. ఈ నిజాయితీ ఇదే విధంగా కొనసాగాల. మిగతా ఈరోజు వైసీపీ వాళ్ళు ఎంతోమంది మన పార్టీలోకి వస్తూ ఉంటారు. మన వాళ్ళు ఎవరు కదలట్లే. ఇంకొని మనం ఈ నిజాయితీ కొనసాగిద్దాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పదవులు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎవరో ద్వారా పోతున్నాడు, డైరెక్ట్గా బాబు గారి దగ్గరికి పోతున్నాం, లోకేష్ బాబు దగ్గరికి పోతున్నాం. ఏదైనా అడుగుతాం, ఏ పని చేయించుకోగలం. గెలవబోయే తెలుగుదేశం, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకొని గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చెప్పినా భయపడద్దు. ఏ పైన రాబోయే రోజుల్లో మనం చేయగలం, చేసి చూపిస్తాం. మనకు చాలా పెండింగ్ పనులు, కాలం కావచ్చు, చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. అన్ని విధాలుగా నేను అన్న ఇద్దరు అండగా ఉంటాం. మనకు మండలంతో యూనిట్, ఈ యొక్క కుటుంబం వాళ్ళు తేడా లేదు. మీ అందరూ సహకారంతో నేను ఈరోజు ఈ స్థాయికి పోయాను. మిమ్మల్ని జీవితం ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్, ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481773.